ప్రస్తుతం మీరు చూసినటువంటి దృశ్యం గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల జిల్లాలో మగ్గాల షెడ్లో మగ్గం నేసినటువంటి చేనేత కార్మికురాలు. అయితే ఉదయం 11:30 గంటలు అయినప్పటికీ ఆ మగ్గాల షెడ్లో ఆ ట్యూబ్లైట్ వెలుతురు లేదే వాళ్ళు మగ్గం అనేటువంటిది ముందుకు కదలదు. కారణం చీకటమయం. అవును, అలాంటి చేనేత కార్మికులకు వారి యొక్క జీవితాల్లో కావచ్చు, అదేవిధంగా వారి యొక్క వృత్తిలో కావచ్చు వెలుగులు నింపడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అవును, అసలు మంగళగిరి అంటేనే అందరికీ గుర్తొచ్చేది చేనేత కార్మిక వర్గం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి ఎక్కువ మంది, వేలాది మంది చేనేత వృత్తి ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారి యొక్క జీవితాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపిందని చెప్పాలి. ఇక విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 65,000 మంది చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపడానికి 200 యూనిట్లు ఉచిత పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ నిర్ణయం పట్ల చేనేత కార్మిక వర్గం మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అనేటువంటి పథకం ఈ ప్రాంత ప్రజానీకానికి ఎంతగానో ఊరట కలిగిస్తుందంటున్నారు మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయాన్నే పొద్దున్నే 6ంటికి వస్తాం మగ్గంలోకి. మేము 6ంటి కానీ సందగాడు మళ్ళీ 6ంటి దాకా కూడా లైట్ లేకుండా కుదరదు. అట్లా అందరం కుటుంబం మొత్తం చేస్తేనే కానీ మాకు జీవనాధారం జరగదు. అందువల్ల మేము పొద్దున్న ఒకవేళ టిఫిన్కి వెళ్ళి వచ్చినా సరే లైట్ వేసుకొని వేయాల్సిందే. అందువల్ల చేనేత కార్మికులను గుర్తించి మన సీఎం గారు, లోకేష్ గారు మాకు ఈ అవకాశం కల్పించారు. అది చాలా ఆనందంగా ఉంది. ఎట్లా ఒప్పి మాకు ఆదాయం మా కుటుంబ ఖర్చులకే సరిపోతాయి. ఈ కరెంటు బిల్లులు ఇప్పుడు బాగా ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని మా ఆలోచన. మరి వాళ్ళు ఎట్లా ప్రబోధ పెడతారనేది ఉంటారు. ఆయన పెట్టే పథకం బాగానే ఉంది. అయితే ఆ పథకం కూడా ఈ కరెంట్ పెడితే ఉచితంగా డబ్బులు ఉపయోగం మా పిల్లలకు కానీ ఎవరో ఒకరు ఉంటారు, వాటికి ఉపయోగిస్తామండి. బాగానే ఉంది పథకం అని ఆయన చెప్పే పథకం. అంటే మీకు ఫ్యాన్ ఉండాల్సింది, లైట్ ఉండాల్సింది, మా పిల్లలు ఉండాలి. మంచి పథకం అంటారు. మంచి పథకం. ఆయన మరి ఏం నిర్ణయం చేసుకుంటాడు, మరి చెట్లు చెప్తాడు, మా వ్యవహారం మొగ్గాలు చెప్తాడు. ఆయన ఆ డబ్బులు ఉపయోగించుకుంటే మా దేనికి దానికి పిల్లలు ఖర్చు పెట్టుకుంటామంట. అప్పుడు లేదులేండి, ఇది లేదులేండి. లోకేష్ వచ్చాక అనేది రూపాయలు ఇచ్చి ఒక నెల సరిపోను గాసం ఇచ్చి చేనేతలను ఆదుకున్నటువంటి మహానాయకుడు నారా లోకేష్ గారు. ఇప్పుడు మన రత్నాల చెరువులో ఒక మొగ్గాల షెడ్లో ఉన్నామండి. ఇది చేనేతలకు ఏ విధంగా లబ్ధి చేకూరుద్ది అనే విషయం అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇవాళ ఇప్పుడు టైం దరిదాపుగా 11:30, 12 అవుతుంది. ఇప్పటికి కూడా ప్రతి మొగ్గం కాడ ఎవరైతే చేనేత నేస్తా ఉన్నారో ప్రతి సాట కూడా లైట్ వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు దరిదాపుగా 16 గంటలు, ఆ 12 గంటల సేపు కూడా ఆ లైట్ అనేది వెలుగుతూనే ఉండాలి. ఇది కొంచెం ఎండాకాలం అయితే పక్కన ఫ్యాన్ ఉండాలి. వాళ్ళు కరెంటుకి చెల్లించి ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. ఈ రోజున బాబు గారు ఏదైతే చేనేతలకు ఉచిత విద్యుత్ అనేది 200 యూనిట్లు ఉచితం అనేది ప్రకటించారో దానికి నేను కూడా ఒక చేనేత కుటుంబ సభ్యుడిగా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను. చేనేతలందరూ కూడా చాలా ఆనందోత్సవాలలో ఈ రోజున మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం. రేపు 7వ తారీఖున చేనేత దినం ఏదైతే ఉందో ఆ రోజున చాలా ఘనంగా చేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కరెంటు బిల్లు కడతా ఉన్నారో ఆ 600 రూపాయలు వీళ్ళకి కలిసి వచ్చినట్టే. వీళ్ళు ఒక రోజు సంపాదన 400 నుంచి 450 రూపాయల వరకు ఉంటుంది. ఈ 600 రూపాయలు అంటే దరిదాపుగా ఒక 2 రోజులు, రోజున్నర వీళ్ళు సంపాదించేది వాళ్ళకి మిగులుతుంది. వాళ్ళు కొంచెం అభివృద్ధి చెందడానికి, పూర్తిగా దీనితోనే అభివృద్ధి చెందలేం కానివ్వండి, వీళ్ళ అభివృద్ధికి అది కొంచెం తోడ్పడుతుంది అని చెప్పి నేనైతే భావిస్తాను.